నందు ప్రియులారా, ఉదయకాలపు వేళ శుభములు తెలియచేస్తూ, చాలా సంవత్సరాల క్రితము మనము చదివినటువంటి పాఠశాలలో అనగా స్కూల్స్లో టీచర్లు పిల్లలను కొట్టేవారు. ఎందుకంటే అలా కొట్టడం ద్వారా భయం ఉంటుంది, చదువుకుంటూ ఉంటారు. బైబిల్ గ్రంథము కూడా ఇలాగున జ్ఞాపకం చేస్తుంది. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. ప్రియులరా, బెత్తము వాడకపోతే తన కుమారునికి విరోధి అని అంటున్నాడు. నిజమే, బైబిల్ గ్రంథములో చాలామంది తండ్రులు తన కుమారుల మీద బెత్తము వాడలేదు. అందులో ప్రథముడు అబ్షలోము. దావీదు కుమారుడైన అబ్షలోమును చాలా గావరంగా దావీదు ప్రేమించాడు. ఏ విధమైన గద్దించలేదు, కోపము చేయలేదు, బెత్తము తీసుకోలేదు. అందుకే అబ్షలోము దారి తప్పి తన తండ్రిని చంపడానికే అబ్షలోము సిద్ధపడ్డాడు. అబ్షలోము తన తండ్రి అయిన దావీదు వెంట పడగా దావీదు చెప్పులు లేకుండా పారిపోతూ ఉన్నాడు. ప్రియులారా, చూసారా, బెత్తము వాడకపోతే కుమారుడు ఏ విధముగా దారి తప్పుతూ ఉన్నాడు. అందుకే దేవుని వాక్యము కూడా జ్ఞాపకం చేస్తూ ఉంది, బెత్తము వాడాలి, బెత్తము వాడాలి. అందుకే సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము జ్ఞాపకం చేస్తుంది, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవాడైనను అందులోండి తొలగిపోడు. కనుక నీ పిల్లలు గొప్పవారుగా ప్రయోజకులుగా ఉండాలి అనంటే వానికి బాల్యము నుండే దేవుని సన్నిధిని అలవాటు చేయాలి. దేవుని యందు భయభక్తులు నేర్పాలి. దేవుని సన్నిధిలో ఉండేటువంటి విధానాన్ని నేర్పాలి. పెద్దల పట్ల గౌరవ మర్యాదలను వారికి చెప్పాలి. అలాంటి వారే దేవుని సన్నిధిలో సమాజంలో గొప్పవారుగా ఉంటారు. దేవుడు నిన్ను అలాగున నడిపించునుగాక.